హలో డియర్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రోహిత్. ఈరోజు టాపిక్ వచ్చేసి అలకే చిట్టి పికిల్స్. వారం రోజుల నుంచి మంచి ట్రెండింగ్గా రన్ అవుతున్న అలకే చిట్టి పికిల్స్. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఛానల్ ఏమో ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అలకే చిట్టి పికిల్స్ అని ఏదేదో చెప్తా ఉన్నాం. అంటే అలకే చిట్టి పికిల్స్ ద్వారా కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. అదేంటో కూడా చూద్దాము. ప్లస్ ఇన్స్పిరేషన్ తీసుకుంటే మంచిదని నాకు అనిపించింది. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్కి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి. టాపిక్ ఏంటంటే అలకే చిట్టి పికిల్స్. వీళ్ళు స్టార్ట్ చేసే ముందు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి మా నాన్నగారు ఇదిగా స్టార్ట్ చేస్తున్నాము అది ఇదని ఏదేదో మాటలు చెప్పి అదే శుద్ధపూస అంటారు చూసారా. శుద్ధపూస అంటే మాకు తెలిసి చిన్నప్పుడు మంచిగా మాట్లాడితే శుద్ధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనేవాళ్ళు. ఇక పూసలు అంటే మాట్లాడితే ముత్యాల్లాగా ఉంటాయి అన్నట్టుగా అంటారు. కాబట్టి రెండు కలిపి శుద్ధపూస అనేవాళ్ళు. వీళ్ళు అలాగే స్టార్టింగ్లో మాట్లాడి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నారు, పచ్చళ్ళు స్టార్ట్ చేసుకున్నారు, అన్నీ సక్సెస్ఫుల్. వీళ్ళకి దీనికి తోడు వీళ్ళు కొంచెం అందంగా ఉండాలని జనాలు కూడా అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి ఎక్కువ కొంచెం జనాలు అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళ అందము వాళ్ళకి ప్లస్ అయింది. ఇలా బిజినెస్ చేసుకునే ఈ క్రమంలో వాళ్ళకి డబ్బులు వచ్చేసరికి అహంకారం అనేది కొంచెం పెరిగింది. ఈ అహంకారం పెరగడం వల్ల ఏమైందంటే ఎవరైనా కస్టమర్ మెసేజ్లు పెడితే, ఇప్పుడు మీరు చూసుకుంటే వీడియో వాయిస్ కానీ వీడియో కానీ ఇమేజ్ చూడండి ఒకసారి. ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో నేను అర్థం చేసుకోగలను. నా మాటని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుకు. జస్ట్ ఏం లేదు, వాళ్ళు చిన్న హాయ్ అని మెసేజ్ పెట్టారు. ఈ హాయ్ అని మెసేజ్కి వెంటనే వాళ్ళు వాట్సాప్లో ఆటోమేటిక్ మెసేజ్ అని ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రోడక్ట్ అనేది హాయ్ అని పెట్టగానే ఎవరికైనా వచ్చేస్తుంది. పెట్టిన కాసేపటికి అబ్బాయి ఒక దండం పెట్టినట్టు మెసేజ్ పెట్టాడు. పెట్టి ఎందుకక్క ఇంత కాస్ట్ ఉన్నాయి అన్నట్టుగా మెసేజ్ పెట్టాడు. అది చూసుకొని తను ఇచ్చిన రిప్లై ఎలా ఇచ్చిందంటే ఒక అహంకారంతో కూడిన మాటలు. అది ఎలా మాట్లాడిందంటే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు. కాబట్టి కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావు దానికి 14,999 వెరీ ఎక్స్పెన్సివ్. మానసిక పూజ అంటే నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా, అర్థమవుతుందా? రేపు నీ పెళ్ళాం గర్ల్ ఫ్రెండ్ ఇలాగే డ్రెస్ చూపించినప్పుడు ఎక్స్పెన్సివ్ ఉన్నావు అనుకో, వదిలిపడేస్తుంది నిన్ను. నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టు. పచ్చళ్ళ బిజినెస్ పెడతాను నేను. ఈ అలెక్య పెట్టిన మెసేజ్లో నాకు ఒక 3 పాయింట్స్ నాకు ఇది వచ్చిందండి. ఈ 3 పాయింట్స్లో ఏంటంటే, ఒకటి ఒక ఇన్స్పిరేషన్గా నువ్వు ముందు కెరీర్ మీద ఫోకస్ చెయ్యి అని 2-3 మాటలు మాట్లాడింది. కెరీర్ మీద ఫోకస్ చేయకపోతే లవర్ వెళ్ళిపోతుంది, కట్టుకుని పెళ్ళాం వెళ్ళిపోతుంది, ఇట్లా తక్కువ డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడింది. సెకండ్ పాయింట్ తొక్కలో పికిల్స్. ఆ తొక్కలో పికిల్స్ వాళ్ళు అమ్ముకునే ప్రోడక్ట్. 3వ పాయింట్ వాళ్ళ అమ్మగారిని అన్నారు. ఇది ఎవరు విన్నా కానీ వాళ్ళకే తెలియాలి. ఫస్ట్ పాయింట్కి వస్తే ఈ అబ్బాయి కెరీర్ మీద ఫోకస్ చేయమనింది. ఇదే ఇన్స్పిరేషన్ అనేది. ఇదే కాకుండా అమ్మాయి ఇంకొక అమ్మాయిని కూడా ఇట్లా అమ్మాయి ఒక్కదాన్ని కాదు, ఇట్లా చాలామందిని అనింది. ఈరోజు బయటకు వచ్చి అందరికీ క్షమాపణ చెప్పింది. గుడ్. ఎందుకు అంటున్నానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. పాలు ఇరిగిపోతే అది పన్నీర్ అవుతుంది. పాల వాల్యూ కంటే పన్నీర్ వాల్యూ ఎక్కువ, కాస్ట్ ఎక్కువ. అదే ఇప్పుడు గ్రేప్ తీసుకుంటే గ్రేప్ని జ్యూస్ చేసి కొద్ది రోజులు స్టాక్ చేస్తే అది వైన్గా తయారవుతుంది. అది గ్రేప్ కంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే వీళ్ళు చేసిన తప్పులను వీళ్ళు ఒప్పుకొని అక్కడి నుంచి వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటే వాళ్ళు బెటర్గా అవుతారు. ఆ బెటర్ కావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఈ అబ్బాయిని మీద ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడారో వీళ్ళలో ఎవరో కాదు అందరూ ఒక సక్సెస్ అయ్యి ఈ అమ్మాయికి ఒక గుణపాఠం చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దీన్నే ఇన్స్పిరేషన్గా నాకు తెలిసిన ఒక స్టోరీ. మేము కాలేజ్ చదివే రోజుల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసుకున్నారు. ఏదో రీజన్స్ వల్ల రీజన్స్ ఏం కాదు, అమ్మాయికి మంచి అమెరికా సంబంధం వచ్చేసరికి ఈ అబ్బాయికి నో చెప్పేసి ఏదో రీజన్ చెప్తారు కదా, పెళ్లి చేసుకొని అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి బయటకు వచ్చేటప్పటికి బీటెక్లో సబ్జెక్ట్స్ ఉండిపోయినాయి. ఈ అబ్బాయి ఏం చేశాడంటే సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసుకొని అమ్మాయి మీద పంతంతో ఈ అబ్బాయి యూఎస్లో జాబ్ సంపాదించి యూఎస్కి వెళ్ళాడు. యూఎస్కి వెళ్ళి అమ్మాయికి చూపించాడు నేను ఇది అని చెప్పేసి. అలా ప్రతి ఒక్క కుర్రోడు ఎవరో ఒక మాట అన్నారని చెప్పేసి బాధపడకుండా, బాధపడాలి, ఏ బాధ అయితే ఉందో ఆ బాధని
వాళ్ళు సక్సెస్ అయి చూపించాలి. ఇలాంటి మాటలు విన్నారు కాబట్టి వీళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచిగా ఎదగాలి, సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా అమ్మగారిని మాట్లాడిన ఇంకా దాని గురించి నేనేం మాట్లాడలేనండి. వాళ్ళ నాన్న అయితే నాకు తెలిసి ఇలా అయితే పెంచి ఉండడు. వీళ్ళు వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇలా పెరుగుంటారు. అలా పెరుగుంటారు కాబట్టే ఇలా మెసేజ్లు పెడుతుంది. మెసేజ్ పెట్టం కదా, ఎవరితో మాట్లాడినా ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. అందుకే చెప్పేటప్పుడు వాళ్ళ చెల్లె ఎవరో ఒక మెసేజ్ పెట్టింది వీడియో తీసి, మాకంటూ ఎవరు లేరు అని. ఇలా మాట్లాడితే ఎందుకుంటారు? మీకంటూ ఎవరు? మాట్లాడే మాట చక్కగా ఉంటే నీకంటూ 10 మంది వస్తారు. నువ్వు చూడ్డానికి అంత ముద్దుగా అందంగా ఉన్నారు కదా, మరి మీకు ఈ పాటికి చాలామంది సరౌండింగ్ ఉండాలి. కేవలం మన మాట చక్కగా లేకపోవడం వల్లే అందరూ దూరం అవుతారు. మన మిడిల్ క్లాస్ తేజ, తన దగ్గర ఇంకా 90 వాయిస్ దాకా ఉన్నాయంట. కొంచెం చూసుకోండి. ఇంకా ఇట్లాంటి క్వాంటిటీ పెరగకుండా మంచిగా పద్ధతిగా ఉండి ఆ ఎవరైతే మీరు అన్నారో వాళ్ళకి బహిరంగ క్షమాపణ చెప్పారో ఆల్రెడీ, వెరీ గుడ్, మంచిది. వాళ్ళు కూడా ఆ రామకృష్ణ అనే అతను వారు ఇంకొక వేరే వాళ్ళందరూ ఒక మంచి మార్గంలో వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.